ద ఎరాస్ టూర్, టైమ్ పర్సన్ ఆఫ్ ద ఇయర్, లోకల్ ఎకనామీస్‌ని చేంజ్ చేసే శక్తి. లిటరల్లీ ప్రపంచంలో ప్రతి న్యూస్ ఛానెల్‌లో తన గురించే. టేలర్ స్విఫ్ట్. మనం చూస్తున్నాం. కానీ చాలా మందికి ఇంక్లూడింగ్ మీ అర్థం కాని విషయం ఏంటంటే అసలెందుకు? ఎందుకు ఈ పిచ్చి? ఈ గ్లోబల్ అబ్సెషన్ వెనక ఉన్న అసలు కారణం ఏంటి? హాయ్ గైస్, వెల్కమ్ టు అసలెందుకు. ఈరోజు మనం టేలర్ స్విఫ్ట్ ఒక సింపుల్ సింగర్ నుండి ఒక గ్లోబల్ ఫినామినాన్‌లా ఎలా ఎదిగిందో, దాని వెనక ఉన్న డీప్ సైకాలజీ అండ్ బ్రిలియంట్ బిజినెస్ స్ట్రాటజీని బ్రేక్ డౌన్ చేద్దాం. First, let's get the obvious thing out of the way. Yes, she writes her own songs. కానీ చాలా మంది రాస్తారు. The real secret is not just that she writes songs, it's how she writes them. తన పాటలు పాటలలా ఉండవు. ఒక ఫ్రెండ్ డైరీలా ఉంటాయి. తన 15 ఇయర్స్ నుండి తన ఫస్ట్ బ్రేకప్, తన ఇన్‌సెక్యూరిటీస్, తన ఫ్యామిలీ గురించి అన్ని డీటెయిల్స్‌గా రాసింది. దీనివల్ల తన ఫ్యాన్స్ అంటే స్విఫ్టీస్ తన పాటలు వినట్లేదు. వాళ్ళు తనతోనే కలిసి పెద్ద అవుతున్నారు. ఇది ఒక పారాసోషల్ రిలేషన్‌షిప్‌కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. వాళ్ళకి టేలర్ స్విఫ్ట్ ఒక స్టార్ కాదు. వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్. సెకండ్, షీ ఈస్ ఎ మాస్టర్ ఆఫ్ గేమిఫికేషన్. టేలర్ స్విఫ్ట్ తన కెరియర్‌ని ఒక పెద్ద పజిల్ గేమ్‌లా మార్చేసింది. తన మ్యూజిక్ వీడియోస్‌లో, ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్స్‌లో, లిరిక్స్‌లో చిన్న చిన్న క్లూస్ ఆర్ ఈస్టర్ ఎగ్స్ వదులుతుంది. నెక్స్ట్ ఆల్బమ్ పేరేంటి? నెక్స్ట్ సాంగ్ ఎవరి గురించి అని. దీనివల్ల ఫ్యాన్స్ పాసివ్ లిజనర్స్‌లా ఉండరు. వాళ్ళు డిటెక్టివ్స్‌లా మారుతారు. వాళ్ళు ఆన్‌లైన్‌లో కమ్యూనిటీస్ ఫార్మ్ చేసి ఈ పజిల్స్‌ని సాల్వ్ చేస్తారు. ఇది తన ఫ్యాన్స్‌కి ఒక జాబ్ ఇచ్చినట్టు. ఈ ఎంగేజ్‌మెంట్ లెవెల్ వేరే ఏ ఆర్టిస్ట్‌కి లేదు. థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ద టేలర్స్ వెర్షన్ మాస్టర్ స్ట్రోక్. మీకు తెలిసిన విషయమే. తన పాత మ్యూజిక్‌ని వేరే మ్యూజిక్ ఎగ్జిక్యూటివ్స్ కొనుక్కున్నారు. ఇది తన కెరియర్‌లో బిగ్గెస్ట్ సెట్ బ్యాక్. కానీ టేలర్ ఏం చేసింది? బాధపడుతూ కూర్చోలేదు. తన పాత 6 ఆల్బమ్స్‌ని లైన్ బై లైన్ మళ్ళీ రికార్డ్ చేయడం స్టార్ట్ చేసింది. దీనికి టేలర్స్ వెర్షన్ అని పేరు పెట్టింది. ఇది ఒక సింపుల్ రిలీజ్ కాదు. ఇది ఒక జీనియస్ మూవ్. ఇది ఒక హీరో వర్సెస్ విలన్ స్టోరీని క్రియేట్ చేసినట్టు. ఇప్పుడు ఫ్యాన్స్ ఆ పాత సాంగ్స్‌ని వినడం లేదు. వాళ్ళు ఈ ఫైట్‌లో టేలర్‌కి సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఈ పాటలు కొనడం లేదు. వాళ్ళు తన లెగసీని తనకి తిరిగి ఇవ్వడానికి హెల్ప్ చేస్తున్నారు. తన పాత పాటలని కంప్లీట్‌గా వాల్యూలెస్ చేసి, కొత్త పాటల మీద ఫుల్ కంట్రోల్ అండ్ మనీ తనకే వచ్చేలా చేసుకుంది. సో, ఫైనల్‌గా అసలెందుకు అంత పాపులారిటీ? బికాస్ అది జస్ట్ టాలెంట్ మాత్రమే కాదు. అది పారాసోషల్ కనెక్షన్, గేమిఫికేషన్ అండ్ ఒక పవర్‌ఫుల్ హీరో నరేటివ్ కలిపి ఒక పర్ఫెక్ట్ స్టార్మ్. షీ ఈస్ నాట్ జస్ట్ ఎ సింగర్. షీ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మార్కెటర్స్, కమ్యూనిటీ బిల్డర్స్ అండ్ స్టోరీ టెల్లర్స్ ఆన్ ద ప్లానెట్. అండ్ థట్ ఈస్ వై షీ ఈస్ అన్‌స్టాపబుల్. మరి ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్ ఏంటి? మీరు స్విఫ్టీనా? లేక ఈ అనాలిసిస్‌లో నేనేదైనా మిస్ చేశానా? కింద కమెంట్స్‌లో మీ ఒపీనియన్‌ని తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియోని మీ స్విఫ్టీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అసలెందుకు ఫర్ మోర్ సచ్ డీప్ డైవ్స్.